గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో నా ఛానల్ వచ్చేసరికి నేను తీయ కంటెంట్ వచ్చేసరికి నర్సింగ్ రిలేటెడ్ కంటెంట్ అనేది నేను చేయబోతున్నాను. టు గివ్ అవేర్నెస్ అండ్ ఒక 0% నాలెడ్జ్ ఉన్న అమ్మాయి నుంచి నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక మెరిట్ స్టూడెంట్ లాగా కాలేజ్ నుంచి బయటకు వచ్చాను. అలాగే ఎవరికి ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి నేను నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మనం మెడికల్ వైపు రావాలి అనుకుంటున్నాము, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్యాపబిలిటీ ఇన్ కానీ ఇంటర్ చదవాలని లేకపోయినా అలాంటి వాటిల్లో మనం మెడికల్ వైపు ఉండాలి అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ ఏఎన్ఎం అనమాట. ఏఎన్ఎం అంటే యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 2 years కోర్స్ అనమాట. ఈ 2 years కోర్స్ తర్వాత మనము మన లైఫ్ని దీని తర్వాత జాబ్స్ అనేవి ఉన్నాయి. కానీ వీ హ్యావ్ అంటే మనకి ఇందులో ఉండేసరికి మనకు అంత ఏఎన్ఎంలో మనం జాబ్ చేయాలంటే ఒక ఎఫ్ఎన్ఓ లాగా కానీ అలా చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆయాలాగా అలా మనకి జాబ్ వస్తుంది. బట్ వీ హ్యావ్ అ లో ఇన్కమ్ అనమాట. లో ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో అందువల్ల మన లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ టు రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. మనము ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తాము. ఆ ఎగ్జామ్ వచ్చేసరికి అది దేనికి వస్తుంది అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనము జిఎన్ఎం చేస్తాం. జిఎన్ఎం చేయడానికి మనం రాసేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఇది ఆ జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి 3 years కోర్స్. 3 years కోర్స్ అనేది చేస్తాం. దీనికి ఈ జిఎన్ఎం అనేది జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ కదా. దీనికి మనకి ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి జిఎన్ఎం, ఇంకోటి బిఎస్సి నర్సింగ్. వీటికి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇది వచ్చేసరికి 3 years కోర్స్ అండ్ ఇది వచ్చేసరికి 4 years కోర్స్ కదా. ఈ 3 years కోర్స్లో మనకి జీఓవిటి హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్లో ఎందులో అయినా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువగానే వస్తుంది. ఈ జిఎన్ఎం తర్వాత నుంచి కూడా ఐ హ్యావ్ టు స్టడీ మోర్ అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు డూ పోస్ట్ బీఎస్సీ. ఈ బీఎస్సీ అంట. పోస్ట్ బీఎస్సీ అంటే మనము బీఎస్సీ నర్సింగ్ లాగానే పోస్ట్ బీఎస్సీ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ బీఎస్సీ తర్వాత యాజ్ యూజువల్గా మనం ఇంకా అప్డేట్ చేసుకోవాలంటే ఎంఎస్సీ చేసుకోవచ్చు, ఎంఎస్సీ నర్సింగ్ అలా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ జిఎన్ఎంలోకి వచ్చేసరికి మనం కంపల్సరీగా కాలేజ్కి వెళ్తే ఏంటంటే నువ్వు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటావు. దీంట్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటుంది. ఎగ్జామ్ ప్రాక్టికల్ అనేది మనం కంపల్సరీ రాయాలి అకార్డింగ్ టు యూనివర్సిటీ. నువ్వు ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టికల్స్ అనేవి కంపల్సరీగా రాయాలి. ఆఫ్టర్ దాట్ కంపల్సరీగా నువ్వు ఇవి అటెంప్ట్ అవ్వాలి. దీని తర్వాత క్లినికల్స్ అనేవి ఉంటాయి. క్లినికల్స్ అంటే నీ కాలేజ్ మేనేజ్మెంట్ నీకు ఏ హాస్పిటల్కి పంపిస్తుంది, నీ ఎంతవరకు నేర్చుకున్నావు అనేది ఈ క్లినికల్స్లో నీకు ఉంటుంది అనమాట. దీని తర్వాత పిహెచ్సిలు ఉంటాయి. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఒక హౌస్ మనము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఇంకా ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్స్ అనేవి చెప్పాలి. ఒక వ్యాధి వస్తే ఎర్లీ సైన్స్ అనేవి ఏమి ఉంటాయి అలాంటివి మనము సైన్స్ అండ్ సింటమ్స్ అలాంటివి వాళ్ళకి ప్రమోట్ చేసుకోవాలి కమ్యూనిటీ సెంటర్స్కి వెళ్ళేసి. ఇది టోటల్ స్టడీ ఆఫ్ జిఎన్ఎం. ఫస్ట్ మనం ఏఎన్ఎం చదివాక ఇంటర్ ఇది మెయిన్ టాపిక్. ఇంటర్ అయ్యాక కూడా మనము ఆఫ్టర్ ఇంటర్ తర్వాత కూడా మనము జిఎన్ఎం అనేది చేయొచ్చు. ఓన్లీ ఏఎన్ఎం చదివే ఇక్కడ ఉన్న ఏఎన్ఎం చదివే మనం జిఎన్ఎంలోకి రానక్కర్లా. మనం ఇంటర్ చేసి కూడా జిఎన్ఎంలోకి రావచ్చు. అదలా అంటే ఇఫ్ నువ్వు బీఎస్సీ చదవగలవు,
బీఎస్సీ నర్సింగ్ అనేది నువ్వు చదవగలవు అనుకుంటే నువ్వు బీఎస్సీలోకి వెళ్ళొచ్చు. లేదా బీఎస్సీకి వెళ్ళాలన్నా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎగ్జామ్స్కి ఇంకా నువ్వు అటెంప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు జిఎన్ఎం చేయాల్సి వస్తుంది. నువ్వు ఈ బీఎస్సీ అనేది నువ్వు అటెంప్ట్ చేసావనుకో నువ్వు బీఎస్సీ నర్సింగ్కి క్వాలిఫై అయినట్టు. నువ్వు ఇంకా అటెంప్ట్ చేయలేదంటే యూ హ్యావ్ టు, ఇంకా నీకు అదర్ ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు జిఎన్ఎం అనేది చేయాలి. దిస్ ఈజ్ ద కంప్లీట్ డీటెయిల్ ఆఫ్ జిఎన్ఎం. థ్యాంక్స్ గాయ్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.